మామిడి రైతులందరికీ ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ప్రతి రైతుకి, వ్యాపారస్తులకి. మరి ఇప్పుడు మామిడిలో ప్రధానంగా వచ్చేటటువంటి సమస్య ఏమిటంటే బూడిద తెగులు. మరి ఈ బూడిద తెగులు వస్తే మామిడిలో పూత అనేది వచ్చిన పింద కట్టిన ఆ పింద కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఈ బూడిద తెగులుని ఏ విధంగా మనం నివారించుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తోటి రైతులకి, మీ బంధుమిత్రులకి, మీ కొలీగ్స్కి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే విధంగా చూస్తారని. బూడిద తెగులు సాధారణంగా మనము పూత బాగా వచ్చినప్పుడు వాతావరణంలో మాయిశ్చర్ అనేది ఉన్నప్పుడు మనకి బూడిద తెగులు అనేది అటాక్ జరుగుతుంది. సో ఈ బూడిద తెగుల్ని మనం తేమ లేకుండా చూసుకునే పరిస్థితి మనం మన తోటల్లో చూసుకోవాలి. రెండవది వచ్చేసి ఈ గాలిలో తేమ అంటే మార్నింగ్ ఉదయం తేమ అనేది ఎక్కువ కనబడుతుంది. అట్లాంటి సమయాల్లో కూడా ఈ అటాక్ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ బూడిద తెగులు ఎందుకు నివారించుకోవాలి? ఒకవేళ నివారించుకోకపోతే ఏం జరుగుతుంది? బూడిద తెగుల్ని కనుక మనము నివారించకపోతే ఈ వచ్చినటువంటి ఏదైతే పూత ఉందో ఆ పూత మన కాయ అంటే పింద కట్టడం స్టార్ట్ అవుతుంది. మరి ఆ పింద కట్టింది కూడా మనకు నిలవాలంటే, ఆ పింద రాలిపోవద్దంటే ఈ బూడిద తెగుల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మరి ఈ బూడిద తెగుల్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు మార్కెట్లో దొరికేటటువంటి హెగ్జాకోనజోల్ అనేది 2 mlతో స్ప్రే చేసుకోవాలి. మరి ఆల్రెడీ ఈ బూడిద తెగులు అటాక్ అయినటువంటి ఏదైతే పూత ఉందో ఆ పూత ఆల్రెడీ మొత్తం బూడిద తెల్లగా బూడిద రకంగా అంటే మనకు కనబడుతుంది. నేను ఈ వీడియోలో మీకు ఆ ఫోటో కూడా పెడతాను. సో ఆ రకంగా కనబడుతుంది. అలా ఉన్న వాటికి స్ప్రేయింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా తుంపుర్ల మాదిరిగా పొగమంచు మాదిరిగా మాత్రమే స్ప్రే చేసుకోవాలి ఈ బూడిద తెగులుకి. మరి మనకు కొంత ఏరియాలో పూత ఇంకా రాలేదు. మరి పూత రాని వాళ్ళు మనం స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఖచ్చితంగా మీరు 13045 బోరాను అలాగే వెటబుల్ సల్ఫరు ఇమ్మీడియట్గా స్ప్రే చేసుకోండి. చేయని వాళ్ళైతే, చేసిన వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే దానికి మనము మన ఛానల్లో నేను ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేసేది ఏంటంటే ఈ వర్షాకాలం వచ్చి వెళ్ళిన తర్వాత మనకు చెట్లు అనేవి ఒక 2 నెలలు దాదాపు బెట్టకు పెట్టుకోవడం అంటాం, నీటి ఎద్దడికి గురి చేయడం. అలా చేసినప్పుడే మనం అనుకున్న విధమైన పూత అనేది మనం మన తోటల్లో చూడవచ్చు. ఎవరైతే మన ఛానల్ని ఫాలో చేసి ఈ పద్ధతుల్ని పాటించారో వారికి చాలా మంచి పూతలు వచ్చాయి. ఈ వీడియోలో మీరు ఆ పూతల్ని కూడా మీరు చూడవచ్చు. అలాగే ఇప్పుడు ఎవరికైతే పూతలు రాలేవో, ఆల్రెడీ ఎందుకు ఈ పూతలు లేట్ అయినాయంటే కొన్ని తుఫాన్లు వచ్చాయి. ఆ తుఫాన్ల కారణంగా ఆ పూత అనేది కొంచెం ముందుకు వెళ్తూ ఉంది. పూత వస్తుంది, కానీ నేను ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీరు ఇవి పాటించాల్సి ఉంటుంది. రెండవది వచ్చేసి ఇక పూత వచ్చిన తర్వాత చాలామందికి చాలా మంచి పూత అక్కడక్కడ కనబడుతూ ఉంది. సో ఈ పూత వచ్చిన తర్వాత మీరు తడి పెట్టొద్దని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. మరి ఎందుకంటే 2 monthsగా ఒకవేళ మీరు నీళ్లు పెట్టకుండా, వర్షాలు పడకుండా ఉంటే మాత్రం లైట్గా ఒక తడి ఇచ్చుకోవచ్చు కొద్దిగా. ఎందుకంటే ఆ పూత రాలకుండా మళ్ళీ వచ్చిన పిందే చిన్నగా ఉంటే అది కొంచెం సెట్ అయి ఉండడానికి. అలానే మీరు కంటిన్యూస్గా వాటర్ మాత్రం ఇవ్వద్దు. కంటిన్యూస్ వాటర్ స్టార్ట్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా గోటి సైజ్ వచ్చినప్పుడు మాత్రమే స్టార్ట్ చేసుకుంటే మీకు ఆ వచ్చిన ఫ్రూట్ అనేది అట్లే ఉండిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పూతలు వచ్చి చాలా పూతలు వచ్చి తర్వాత ఆ పూత లేకుండా అయిపోయినటువంటి తోటలు చాలా ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందంటే ఒకటి హాపర్ అటాక్, రెండవది సెమీ లూపర్. చాలామంది ఈ పూతలు బాగా వచ్చినాయని అందరూ చూస్తూ ఉంటారు, కానీ అందులో సెమీ లూపర్ కనబడుతుంది. ఆ సెమీ లూపర్ని కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. అది ఆ సెమీ లూపర్ అలాగే ఈ హాపర్, ఈ 2 కనుక అటాక్ చేస్తే ఇంత మంచిగా వచ్చినటువంటి పూత కూడా డ్రాప్ అయిపోయి కాడలు మాత్రమే మిగులుతాయి.
సో వీటిని పూతలు బాగా వచ్చినాయని మాత్రం సంతోషపడకుండా వాటిని ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ చూసుకుంటూ ఉంటే ఈ పూతల నుంచి మీరు సేవ్ అయ్యి ఆ ఫ్రూట్ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఖచ్చితంగా ఈ హాపర్ని, సెమీ లూపర్ని, నెక్స్ట్ వచ్చేసి పౌడర్ మిల్ని కాపాడుకోండి. వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ స్ప్రేలు చేసుకోండి. స్ప్రే చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తుంపూర్ల మాదిరిగా పొగమంచు మాదిరిగా మాత్రమే మీరు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. అనవసరమైన స్ప్రేలకి వెళ్ళకండి, అవసరం ఉన్న స్ప్రేలే చేయండి. సో ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్ని వీడియోలు చూస్తూ నిరంతరం ఆదరిస్తూ వస్తున్నటువంటి ప్రతి మామిడి రైతుకి, వ్యాపారస్తులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.